మానవాళికి అందించారు. దాన్ని చాలా జనం అర్థం చేసుకొని బుద్ధివంతులు, బుద్ధిజీవులు ఆ గీతను అనుసరించి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉద్ధరింపబడుతున్నారు. భారతీయులే కాక పాశ్చిమాత్యులు, మనుషులు అనిపించుకున్న వాళ్ళందరూ కూడా భగవద్గీత ఇది ఒక హిందూ ధర్మం కాదు, ఇది మానవ ధర్మం అని వాళ్ళు అనుసరించారు, అనుసరిస్తున్నారు. ఈ భగవద్గీత ఏ ఇంట్లో ఉంటుందో ఆ భగవద్గీత 18 అధ్యాయాల యొక్క పరశుద్ధిని మనం ఆ కథలు మనం వింటే, మీరు చదివితే ప్రతి ఒక్కరూ భగవద్గీతకు ఏదో ఒక ముడిపడి ఉన్నారు అని అర్థం.